హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీంట్లో నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయన్నమాట. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పోస్టుల్ని ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇవే కాకుండా ఇంకా చాలా రకాల డిపార్ట్మెంట్స్లో ఉన్న ఎంటీఎస్ పోస్టులని, నాన్ టెక్నికల్ పోస్టులను అయితే వీళ్ళు ఫిల్ చేస్తారు ఎస్ఎస్సి ఎంటీఎస్ ద్వారా. ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏమి ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్స్ ఏమి ఉంటాయి అనే విషయాలు అన్నీ క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ద అఫీషియల్ నోటిఫికేషన్. మనం ఫస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారు చూద్దాం. వీళ్ళు వేకెన్సీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇవ్వలేదు, అంటే ఎన్ని వేకెన్సీస్ అనేవి అయితే ఇవ్వలేదు వీళ్ళు, కానీ ప్రీవియస్ ఇయర్స్ కూడా ఇలాగే ఇచ్చారు. అక్కడ చూస్తే 8,000 వరకు ఇచ్చారు నోటిఫికేషన్లో. ఈ ఇయర్ 8,000 నుంచి 9,000 వేకెన్సీస్ అయితే ఉండొచ్చు మ్యాక్సిమం. మీరు వేకెన్సీస్ గురించి ఆలోచించకుండా ముందు అప్లికేషన్ ఫిల్ చేయండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటే. తర్వాత మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత చూడొచ్చు వేకెన్సీ ఎన్ని ఉంది అనేది. కోర్స్ వేకెన్సీ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అనుకుంటున్నాం ఈసారి. అనుకోవటం కూడా కాదు, ఎక్కువగానే ఉంటాయి నోటిఫికేషన్లు ఈసారి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ 1/1/2021, అంటే 1/1/2021, జనవరి 1, 2021 నాటికి ఈ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్. అంటే 10th క్లాస్ కానీ దానికి ఈక్వలెంట్గా ఉన్న కోర్స్ కానీ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి మనం సర్టిఫికేట్ అయితే ఉండాలి మనకి 1/1/2021 నాటికి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ చూస్తే మనం ఇది కూడా యాజ్ ఆన్ 1/1/2021, జనవరి 1, 2021 నాటికి 18 to 27 ఇయర్స్ మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. దాంతోపాటు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 13 years ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 15 years ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈఎస్ఎం వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఇలా విడోస్కి, ఇలా అన్ని డిఫరెంట్గా ఏజ్ ఎలక్షన్స్ అయితే ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూస్తే అప్లికేషన్ ఫీజు చూస్తే మనం అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి అయితే ఎక్సెంప్షన్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఫీజు పే చేయాల్సింది 100 rupees. అది కూడా ఎవరో చూస్తే మనం మేల్ క్యాండిడేట్స్లో జనరల్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వీళ్ళు మాత్రమే 100 rupees ఫీజు పే చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ ఫీజు అయితే పే చేయవసరం లేదు, వాళ్ళకి ఫీజు నుంచి అయితే ఎక్సెంప్షన్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయటం, మొత్తం ఫీజు పే చేయటం అన్నీ కూడా మనం ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది. ఇది ఎంటీఎస్ఏ కదా, ఎస్ఎస్సి ఎంటీఎస్ కదా, మనం అప్లై చేయొద్దు అని, చిన్న జాబే కదా అని లైట్ తీసుకోవద్దు ఎవరు. అప్లై చేయండి. ఇన్ కేస్ జాబ్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళాలా లేదా అనేది తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు జాబ్ వస్తే కనుక ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. ఒకసారి జాబ్ రావడం అనేది స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా మీ తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వల్ల మీరు ఏ ఎగ్జామ్ రాసినా క్వాలిఫై అవుతూనే ఉంటారు. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ఏ కదా అని లైట్ తీసుకోవద్దు, అందరూ అప్లై చేయండి. జాబ్ వచ్చాక కోర్స్ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి వేరే ఎగ్జామ్ కూడా ప్రిపేర్ రాయండి. జాబ్ వస్తే కనుక ఆ టైంకి సిచ్యువేషన్ బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు వెళ్ళాలా లేదా అనే విషయం గురించి. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మనం అప్లై చేయడానికి 5th February 2021 నుంచి 21st March 2021 వరకు అయితే అప్లికేషన్ చేయడానికి టైం ఉంది. మళ్ళీ చెప్తున్నాను మీకు. లాస్ట్ డేట్ చూస్తే 21st March 2021. ఆ రోజు 23:30 అంటే 11:30 నైట్ 11:30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు టిల్ లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకండి. ఒక 15 minutes టైం స్పెండ్ చేసి
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే కనుక మీకు సర్వర్ బిజీ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఆల్రెడీ చూసాం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్ అప్లై చేసేటప్పుడు కూడా చూసాం, అదే ప్రాబ్లం ఫేస్ చేశారు చాలామంది. టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి 1/7/2021 అంటే జూలై 1, 2021 నుంచి జూలై 20, 2021 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. నియర్లీ 20 డేస్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ టైంలో మీకు ఏదో ఒక రోజునైతే ఎగ్జామ్ వస్తుంది టెంటేటివ్ షెడ్యూల్లో. అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి 21/11/2021 నవంబర్ 21న టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం మనం ఒకసారి. పాయింట్ నెంబర్ 13 స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే మనం టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను. టైర్ 2 ఉంటుంది, ఇది డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఈ 2 పేపర్స్ అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇందులో టైర్ 1 పేపర్ 1 ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే ఇక్కడ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. 4 టాప్ సబ్జెక్ట్స్లో ఒక్కో సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని ఒక చెక్ చేద్దాం మనం. జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ వస్తాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ వస్తాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే ఇందులో ప్యూర్ మ్యాథ్స్ కూడా యాడ్ అవుతాయి, ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా యాడ్ అవుతాయి. అండ్ జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కోర్స్ జనరల్ అవేర్నెస్ 1లో సబ్జెక్ట్స్ మొత్తం వస్తాయి. పాలిటీ, హిస్టరీ అన్ని సబ్జెక్ట్స్ కూడా కలిపి 25 మార్క్స్ వస్తాయి, 25 క్వశ్చన్స్ వస్తాయి. సో అన్నిటికి కలిపి 90 మినిట్స్ టైం ఉంటుంది. 90 మినిట్స్ టైము స్క్రైబ్స్కి అయితే ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం యాడ్ అవుతుంది, 30 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అలాగైతే 120 మినిట్స్ టైం ఉంటుంది. స్క్రైబ్స్కి ఎప్పుడైనా సరే ఎవ్రీ 1 అవర్కి 20 మినిట్స్ టైం అయితే ఎక్స్ట్రా టైం ఇస్తారు వాళ్ళకి. సో 90 మినిట్స్ టైం కాబట్టి 1.5 అవర్ టైం కాబట్టి 30 మినిట్స్ టైం అయితే స్క్రైబ్స్కి ఎక్స్ట్రా ఉంటుంది. నార్మల్ పీపుల్కి అయితే 90 మినిట్స్ టైం ఉంటుంది, అంటే 1.5 అవర్ టైం ఉంటుంది. ఈ పేపర్ 1 టైర్ 1 ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మన ఎన్ని క్వశ్చన్స్ అయితే రాంగ్ పెడితే అన్ని 0.25 క్వశ్చన్స్కి అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 0.25% మార్క్స్ అయితే. కరెక్ట్ ఆన్సర్ పెడితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ ఆన్సర్ పెడితే 1/4 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. టైర్ 1 పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి పేపర్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైపు పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. షార్ట్ ఎస్ఐ కానీ లెటర్ రైటింగ్ కానీ రాయాల్సి ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్లో కానీ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ ఇంక్లూడెడ్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇంగ్లీష్లో కానీ లేకపోతే లోకల్ లాంగ్వేజెస్లో 8th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఏ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో వాటిలో అయితే మనం ఎస్ఐ అయితే రాయొచ్చు. ఎస్ఐ కానీ లెటర్ రైటింగ్ కానీ రాయొచ్చు మనం. ఇది 15 మార్క్స్కి ఉంటుంది, 30 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే 13.5.2 ఇందులో మనకి పేపర్ 2 విల్ బి ఓన్లీ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్. అంటే పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ టెస్ట్ పెన్ అండ్ పేపర్ మోడ్లో రాసే ఎగ్జాము. మన జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్, మన ఇది కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది. క్వాలిఫై అయిన తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టైర్ 1లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. యునైటెడ్ టెరిటరీస్ స్టేట్ వైజ్గా కానీ యునైటెడ్ టెరిటరీస్ స్టేట్ వైజ్గా కానీ మన కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఆ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే సెలక్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ టై అయితే మాత్రం వాటికైతే ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఒకసారి మీకు చూపిస్తాను మీకు. ఇన్ కేస్ ఆ స్టేట్లో చాలామందికి ఒకళ్ళకంటే ఎక్కువ మందికి సేమ్ మార్క్స్ వస్తే టై అయినప్పుడు ఏం చేస్తారనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. రెజల్యూషన్ ఆఫ్ టై కేసెస్ ఇందులో మనం చూస్తే ఫస్ట్ టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ 2. ఇన్ కేస్ పేపర్ 1లో సేమ్ మార్క్స్ వస్తే కనుక పేపర్ 2లో ఎక్కువ మార్క్స్ ఎవరికి వచ్చినాయో చూసి వాళ్ళకి ఇస్తారు జాబ్ అయితే. నెక్స్ట్ మనం చూస్తే డేట్ ఆఫ్ బర్త్, ద క్యాండిడేట్ ఓల్డర్ ఇన్ ఏజ్లో ఎక్కువ ఏజ్ రెస్పెక్ట్ ఇస్తూ
ఏజ్ పెద్ద ఉన్న వాళ్ళకి అయితే జాబ్ ఇస్తారు. ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తర్వాత రాసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఏజ్ రెస్పెక్ట్ ఇస్తూ. తర్వాత అది కూడా సేమే ఉంటే ఏజ్ కూడా ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఆఫ్ ది నేమ్లో ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏదైతే వస్తుందో వాళ్ళకైతే జాబ్ ఇస్తారు. నెంబర్ 6 చూస్తే మనం ఫోటో ఎలా అప్లోడ్ చేయాలని ఇచ్చారు ఇక్కడ. కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇన్ జేపీఈజీ ఫార్మెట్లో 20 to 50 KB మధ్యలో అయితే ఉండాలి ఫోటో సైజ్ అనేది. ఫోటో షుడ్ బి ఏ మోర్ దెన్ 3 months ఓల్డ్. 3 months కంటే మనం ఏ రోజు అయితే అప్లై చేస్తున్నామో ఆ రోజు నుంచి 3 months బ్యాక్ ఈ లోపు అయితే ఫోటో అయితే మనం అప్లోడ్ చేయాలి. బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు అప్లికేషన్ అప్లై చేసేదానికి ఒక 2 or 3 days ముందు ఫోటో దిగి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో దిగిన తర్వాత కూడా మీరు ఏ రోజైతే ఫోటో దిగుతున్నారో ఆ డేట్ అనేది మనం ఆ ఫోటో మీద ప్రింట్ అయి ఉండాలి. ఇన్ కేస్ అలా ప్రింట్ అయ్యి లేకపోతే కనుక రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆ డేట్ ప్రింట్ అవ్వడం కూడా చాలా క్లియర్గా ఉండాలని చెప్తున్నారు. ఫోటో షుడ్ బి వితౌట్ క్యాప్, స్పెక్టికల్స్. క్యాప్ కానీ స్పెక్టికల్స్ అంటే స్పెట్స్ కానీ లేకుండా ఫోటో అయితే దిగాలని చెప్తున్నారు. అవి ఉన్నా సరే, క్యాప్ కానీ స్పెక్టికల్స్ ఉన్నా సరే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఫ్రెండ్స్, మీరందరూ జాగ్రత్తగా అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. దట్టు మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ఏ కదా అని లైట్ తీసుకొని అప్లై చేయకుండా ఉండవద్దు. అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి. జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళాలా వద్దనేది మీరు తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.